కపటము లేని మనసు. యథార్థమైన మనసు అంటే చెప్పండి, కపటం వద్దు. యథార్థమైన మనసు అంటే ఏంటి? వేషధారణ లేని మనసు. వేషధారణ అంటే ఏంటో చెప్పనా? నువ్వేమి కాదో అలాగూ కనిపించడానికి ప్రయత్నం చేయడమే వేషధారణ. నువ్వు కాదు, నువ్వు గొర్రెవి కాదు, నువ్వు ఒరిజినాలు మేకవి, నువ్వు ఒరిజినాలు మేకవి, కానీ గొర్రెలాగా యాక్షన్. అది ఎప్పుడు తెలిసింది? కొండలో మంచినీళ్ళు పోసిన తర్వాత పైపైన ఉంచుకోమని వాటర్ కొండ అడుగు గ్లాస్ వెళ్ళిందంటే లోపలున్న చెత్త చెదాలు నలకలన్నీ పైకి వచ్చేస్తాయి. కొండ శుభ్రమైపోతే లోపలకు వెళ్ళిన అడుగు తగిలిన నిన్ను ఎవరైనా వేషధారణ లేదు అంటే, ఎవరైనా కాదు అన్నప్పుడు నువ్వు జీర్ణించుకోగలవా? ఒక్క మాట అంటే జీర్ణించుకోగలవా? నువ్వు తప్పు చేస్తే గద్దిస్తే జీర్ణించుకోగలవా? తప్పు చేశాడు దావీదు, తప్పు చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు, ఓట్రించాడా? ఏ రాణి ఓట్రించాడా? పాపిని నేను, ఆ మనుషుడిని నేనని ఏడ్చాడు. ఓట్రించడు, నటించలేడు. మీరు గమనించాలి, నటించలేడు, రియల్గా బ్రతుకుతాడంతే. వేషధారణ లేని జీవితమే యథార్థమైన జీవితం. యథార్థంగా ప్రవర్తించాడు. అవునంటే అవును, కాదంటే కాదు. స్తోత్రం చెప్పాలి.